నేత అన్నపరెడ్డి విజయ్ గారు ఎందుకు ఈ విధంగా 2019లో ఆయన సాయం మీరు చాలా పొంది 2019 ఎన్నికల్లో పీకే పాత్ర లేకుండా మీరు గెలిచే పరిస్థితి ఖచ్చితంగా లేదు. అటువంటి పీకేని ఇప్పుడు ఎందుకు అంతగా అసహించుకుంటున్నారు, అంతగా దూరం పెడుతున్నారు? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు అంతగా అసహించుకుంటున్నారు అని. అసహించుకోవటం ఏమి లేదు. అతను ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీని మెచ్చుకోవటం, ఆ కంపెనీని పోగొట్టడం. అతనేమి రాజకీయ నాయకుడు కాదు, ఫెయిల్యూర్ రాజకీయవేత్త. అతను కేవలం విశ్లేషకుడు కూడా కాదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు కొన్ని స్ట్రాటజీలని మేనేజ్మెంట్ చేయటానికి గతంలో నరేంద్ర మోడీ గారు ఆయన వాడుకున్నారు. ఆ రోజుతో అయిపోయింది. ఏ పార్టీకి అయినా ఆయన 1 సంవత్సరం మాత్రమే పనిచేశాడు, తర్వాత 2వ పార్టీకి పనిచేశాడు, తర్వాత 3వ పార్టీకి పనిచేశాడు. తర్వాత కాలక్రమేణా అతను ఒక అవుట్డేటెడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అతను అవుట్డేటెడ్ అయిపోయి ఉన్నాడు. అతని వాళ్ళ ఏ పార్టీకి పనిచేస్తున్న దాఖలాలు కానీ, గత 3-4 ఎలక్షన్ లో తృణమూల్ కాంగ్రెస్ దగ్గర నుంచి కర్ణాటక వ్యవహారం కానీ, లేకపోతే బెంగాల్ వ్యవహారం కానీ, లేకపోతే తెలంగాణ వ్యవహారం కానీ అతను చెప్పిన మాటలు చిలక జోస్యాల మాట మారిపోయినాయి తప్ప అతను చెప్పినటువంటి పరిస్థితి అతనికి మీద ఇవాళ ఒక మన జనరల్గా ఏం చెబుతామంటే, ఒక ఇంజనీర్ ఉద్యోగం చేస్తే ఇంజనీర్ గా అతని ప్రతిభ కనపరిచి ఒక కంపెనీలో మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. ఆ టెక్నోక్రాట్ ఎప్పుడైతే ఎంటర్ప్రినర్ గా మారతాడో, నాకు అన్ని పనులు వచ్చినాయి, ఒక టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ పనిచేసేవాడు వీళ్ళందరూ నా మీద బతుకుతున్నారు అనుకుని నేనే ఒక రాజకీయ పార్టీ పెడితే ఎట్లుంటదని ఆయనే సొంతగా. కానీ విజయ్ గారు వ్యక్తి ప్రశాంత్ కిషోర్, అన్నపరెడ్డి విజయ్ గారు అవసరం లేదు, అతన్ని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. విజయ్ గారు ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. విజయ్ గారు పొలిటీషియన్ గా ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ స్ట్రాటజిస్ట్ గా 90% యాక్యురేట్ సక్సెస్ ఉంది. ఆయనకి 90% యాక్యురేట్ సక్సెస్ ఉంది, అవునా కదా? బాబు చంద్రబాబు కనుసన్నల్లో ఎక్కడ ఉద్యోగం లేక చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో పిలిపించుకుంటే ఆంధ్రాలో ఉన్న పీకే పనికిరాక బీహార్ నుంచి పీకేని ఇంపోర్ట్ చేసుకొని ఆ పీకే బదులు ఈ పీకే తోటి పిచ్చవాగుడు వాగిస్తున్నాడు తప్పితే చంద్రబాబు ఈ పిచ్చవాగుడు వాగుడికి ఈ పీకేదేమి లేదు, ఆ పీకేదేమి లేదు. ఇవాళ అవుట్డేటెడ్ స్ట్రాటజిస్టులు. ఇప్పుడు అంటే చంద్రబాబు గారి దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు మనం పాత సినిమాల్లో పాత రోజుల్లో విలన్లు అంటే త్యాగరాజు గారు, రాజనాల్ గారు ఇట్లాంటి వాళ్ళలో వ్యూహాలతోటి ఉండిపోయి చంద్రబాబు గారు ఇంకా కొత్తగా వచ్చిన శివాజీ షిండే ఆఖరికి బ్రహ్మానందం కూడా ఇవాళ విలనిజం చేస్తున్నాడు. ఆ విలనిజం స్ట్రాటజీలు ఆకలింపులు చేసుకోలేని ఇంకా పాత చింతకాయ పచ్చడి వాడితోటి వీడితోటి 2 ముక్కలు చెప్పిస్తే విజయ్ గారు ప్రజలు ఎప్పుడో ఓట్లు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయాలి. అభివృద్ధి సంక్షేమం అంటాడు. అభివృద్ధి సంక్షేమం 100%. ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ప్రశాంత్ కిషోర్ కి చాలా గౌరవం ఇచ్చింది. ప్రశాంత్ కిషోర్ ని అసహించుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇతను మనకు పనిచేస్తున్నాడు అని ప్లేనరీలో కూర్చోబెట్టి చెప్పి ఇతను మనకు మంచి సలహాలు ఇస్తున్నాడు అని చెప్పినట్టు గౌరవం దక్కించుకున్న వ్యక్తి అతను ఇప్పుడు విజయ్ గారు అన్నపరెడ్డి విజయ్ గారు హానెస్ట్ గా ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హానెస్ట్ గా విజయ్ గారు హానెస్ట్ గా ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయండి. ప్రశాంత్ కిషోర్ సలహాలు, ఆయన స్ట్రాటజీస్ లేకుండా మీకు అంత పెద్ద విజయం దక్కేదా? హానెస్ట్ గా ఆన్సర్ చేయాలి, సూటిగా ప్రశ్న ఆన్సర్ చేయాలి. మీరు బీఆర్కేలో పనిచేస్తున్నారు, మీ వల్ల బీఆర్కే సేవ నడుతుందా? మీ ఒక్కడి వల్లే బీఆర్కే సేవ నడుతున్నా? మీలాంటి వాళ్ళు 10-20 మంది ఉంటే బీఆర్కే సేవలు మీ ఓనర్ నడుపుతున్నాడు. నా వల్లే బీఆర్కే సేవ జరుగుతుందని మీరు అనుకుంటే మీరు సబ్జెక్ట్ డివైడ్ చేస్తున్నారు, వేరే కంపారిజన్ వెళ్తున్నారు. అది కాదు, క్లియర్ కట్ గా ఆన్సర్. సలహాలు దోహదపడి ఉండవచ్చు, అతని సలహాలను మనం తీసుకొని ఉన్నాం, అతని సలహాలను తగ్గట్టుగా గౌరవించాం. ఇవాళ విఘ్నతగా వ్యవహరించడం అతని విఘ్నతకు వదిలేద్దాం. అంతేగాని నా వల్లనే బీఆర్కే సేవ నడుతుందని మీరు అనుకుంటే మీరు కూడా మరొక ప్రశాంత్ కిషోర్ అయిపోతారు. లేదు విజయ్ గారు సబ్జెక్ట్ కరెక్షన్. నేనేం అలా అనుకోవట్లేదు విజయ్ గారు, నేను సూటిగా ప్రశ్న అడిగాను. అంత పెద్ద విజయం మీకు పీకే సహకారం లేదు, అంత పెద్ద విజయం దక్కేది కాదు అనేది నోన్ ఫ్యాక్ట్. ఒకటి చంద్రబాబు ఓడిపోతాడని చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా ప్రజలు ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు నా వల్ల మేలు జరిగితే ఓటేయమని చెప్పిన ఏకైక ఆంధ్రప్రదేశ్ లో ఏకైక రాజకీయ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రజలకు మేలు జరగలేదు అని చెప్పగలడా? ఆ మాట చెప్పాడా? జగన్ ఓడిపోతున్నాడని ఏ స్ట్రాటజీ మీద చెప్తాడు?
సంక్షేమము అభివృద్ధి అతను ఏ స్టాటిస్టిక్స్ మీద చెప్పాడు. ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో హాస్పిటల్స్ కానివ్వండి, స్కూళ్లు కానివ్వండి, వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక జీతగాడు, సలహాలు అమ్ముకునే జీతగాడు. రైట్ అజయ్ విజయ్ గారు మీ పాయింట్ అర్థమైంది. ఓకే లక్ష్మణ్ గారు, అతని కర్మ. ఇవాళ చంద్రబాబు పనిచేస్తాడు, డబ్బులు ఎవరికి ఇస్తే వాడి తరపున మాట్లాడేవాడు ప్రశాంత్ కిషోర్. అతనికి గౌరవం ఇచ్చాం, ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సింది ప్రశాంత్ కిషోర్. అతన్ని అసహించుకోవాల్సిన అవసరం కానీ రేపు ఎవరి దగ్గర పనిచేస్తాడో, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బీఆర్కే ఛానల్ మీ వల్ల ఎలా నడుస్తుందని మీరు అనుకుంటున్నారో, ప్రశాంత్ కిషోర్ జగన్ మోడీ మరి ఆయన ఇప్పుడు పనిచేసిన వాళ్ళందరూ ఆయన వల్లే గెలిచారా? ఇవాళ ఆయన ఎవరికి ఎందుకు పని చేయట్లేదు? రైట్ లక్ష్మణ్ గారు మీరేమనుకుంటున్నారు? మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా పీకే యొక్క స్ట్రాటజీ లేకుండా వైసీపీకి అంత పెద్ద విజయం రాదు అనేది చాలా మంది ఫ్యాక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు. మీరు ఆల్రెడీ ఆయన ఎఫెక్ట్ వల్ల, ఆయన స్ట్రాటజీ వల్ల మీ పార్టీ కానీ లేదా మీ ప్రస్తుతం మీకున్నటువంటి పార్టీ అలయన్స్ పార్ట్నర్ కానీ వీళ్ళందరూ కూడా ఓడిపోయారు, చాలా ఘోరంగా దెబ్బతిన్నారు లాస్ట్ ఎలక్షన్స్ లో. కానీ ఇప్పుడు ఎందుకు అధికార వైసీపీ ప్రశాంత్ కిషోర్ని దూరం పెడుతుంది అనుకుంటున్నారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ సభ్యులకి బీఆర్కే ఛానల్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున అన్నపరెడ్డి గారు ఒప్పుకున్నారు, ప్రశాంత్ కిషోర్ గారు లాంటి ఆయన ఇచ్చినట్టు సలహాలు మాకు ఉపయోగపడి ఆయనతో మేము పని చేయించుకున్నాం. ఆయన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకున్నాం. మా పార్టీకి తగిన గౌరవం ఇచ్చాం. ఈ రోజు బయటికి వెళ్ళి మా పార్టీ పేరు నిందన ఇచ్చాం. ఎస్, వాళ్ళ పార్టీకి ఎటువంటి సలహాలు ఇచ్చారో ఏమి ఇచ్చారో అనేది మొత్తం ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్ కాబట్టి మొత్తం ఆయన తెలుసు ఏ కారణాల చేతన వీళ్ళ అధికారంలోకి వచ్చారనేది. సో అదే చెప్తాను కదా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రేపు 2024 రేపు మరొక 40 రోజుల్లో ఆయన అధికారం కోల్పోతూ ఉన్నారు. పూర్వం అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రోజు నేను ఏదైతే సలహాలు ఇచ్చానో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కొన్ని సలహాల ద్వారానే మరి ఆయన సీఎం అయ్యాడు. ఈ రోజున నేను నా సలహాలు పని